యుద్ధం అనేది నేటి సమాజంలో, నేటి సైన్స్ యుగంలో, నేటి విజ్ఞానవంతమైనటువంటి సమాజంలో యుద్ధం అనేది ఒక మూర్ఖత్వం మాత్రమే. యుద్ధం అనేది తగంది. కానీ ఈ 2014 తర్వాత ఈ ప్రపంచానికే మూర్ఖుల యొక్క ఏలిక, దుర్మార్గం అంటే అప్పుడెప్పుడో పురాణ కాలంలో చదువు లేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు, సోషల్ మీడియా లేనప్పుడు యుద్ధాలు చేసుకున్నారు, ఒకరినొకరు చంపుకున్నారు. కానీ ట్రంప్ లాంటి దుర్మార్గుడు అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత, దాని తర్వాత భారతదేశంలో 2014 తర్వాత ఆల్మోస్ట్ అలాంటి రాజకీయాలే ఉన్నాయి. ఇజ్రాయిల్ లాంటి ఒక పనికిరాని చెత్త దేశం, ఒక దేశం మీద పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్, దాని పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, ఈ బంగ్లాదేశ్, ఇవన్నీ ఏం చేస్తాయంటే దాడులకు తెగబడడం లోపల సిద్ధహస్తులైన దేశాలు. వీళ్ళను పాలిస్తున్న నాయకులు కూడా అలాంటి వాళ్ళే. ఆల్మోస్ట్ ఈ దుర్మార్గమైనటువంటి విధానంలో మూర్ఖుడు పై చేయి సాధిస్తాడు అని జ్ఞానం ఉండదు. కొన్ని సందర్భాల్లో గాలికి మూర్ఖుడు గెలవచ్చుగాక, మూర్ఖుడినే దేవుడు అని కొలవచ్చుగాక. జ్ఞానం లేనివాడిని ఇలా ఎంతో మంది దేశ ప్రజలు బాబాలను, బట్టెవాజిగాలను దేవుళ్ళని చేసి పొగుడుతున్న సందర్భంలో కొంతమందికి ఆ అవకాశం రావచ్చుగాక. కానీ సరి అయిన సమయంలో సరి అయిన జవాబు మళ్ళీ ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులకి ఎక్కడ అవకాశం లేకుండా ప్రజలు జాగ్రత్త పడే రోజులు మాత్రం వస్తాయి. ఇక్కడ యుద్ధం విషయం లోపల ఇరాన్ చిన్న దేశం కదా, 2 దేశాలు కలిసి ప్రపంచంలో మేమే గొప్ప అని విర్రవిగా అమెరికా, కుట్రలు మోసాలు చేసేటువంటి ఇజ్రాయిల్ లాంటి దేశాలు, వీళ్ళిద్దరికీ ఒత్తాసు వలికేటువంటి నరేంద్ర మోడీ యుద్ధం చేసి గెలిచిన తర్వాత ఏమేమో సాధిస్తాం అనుకున్నారు. కానీ బజార్లో ఇలా పరువు పోయింది. ప్రపంచ దేశాల ముందు అమెరికా, ఇజ్రాయిల్ పరువు తీసుకున్నాయి. అలా పంచన చేరిన మోడీ పరువు కూడా ఆల్మోస్ట్ పోయినట్టే. విశ్వ గురువుగా తనకు తాను కీర్తింపబడేలా చేసుకున్నటువంటి మోడీ, ఒక్క ప్రెస్ మీట్ పెట్టని మోడీ, ధైర్యంగా ముందుకు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి మోడీ, విశ్వగురువుని నేనే, నాకు మించినోడు ఎవరు లేడని చెప్పి డబ్బాలు కొట్టించుకొని ఇలా పాకిస్తాన్ ముందు బోర్ల పడ్డటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా అమెరికా ట్రంప్ నాకు చాలా సపోర్ట్ చేస్తాడు, నేను చెప్పినట్టు వింటాడని చెప్పి గప్పాలు కొట్టి, మోడీ లేకపోతే పాకిస్తాన్ భారత్ను గెలవదు అంటే చంపుతుందని చెప్పి గప్పాలు కొట్టేటువంటి మూర్ఖులు చాలా మంది మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ ఇలా అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఎవరికి అంటే పాకిస్తాన్కి ఎక్కువ ఇస్తా ఉన్నాడు. ట్రంప్ కూతురు బిజినెస్లు పాకిస్తాన్ లో జరుగుతూ ఉన్నాయి. ఇలా ఇరాన్ తోని మధ్యవర్తిత్వం చేయడానికి పాకిస్తాన్ ను వాడుకున్న ట్రంప్ తప్ప నరేంద్ర మోడీని ఎక్కడ వాడుకోలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీకి అంత సీన్ లేదని అందరికి తెలుసు. భారత ప్రజలను తాకట్టు పెట్టమంటే పెడతాడు తప్ప ఈయన ఏం చేయలేడని. కాబట్టి ఎక్కడ కూడా ఆయన తెలివితేటలు కనబడ్డ సందర్భంగా కనబడతలేవు. కానీ ఊదర కొట్టేతోళ్ళు, భజన కొట్టేతోళ్ళు, దేవుని లేక ఫోటోలు చూపించేతోళ్ళు ఎక్కువైపోయారు. 100% మధ్యవర్తిత్వానికి అంటే 3 దేశాల మధ్య యుద్ధం ఆపడానికి మధ్యవర్తిత్వం కోసం పాకిస్తాన్ ను ఎంచుకున్నాడు ట్రంప్ తప్ప నరేంద్ర మోడీకి ఎక్కడ కూడా అవకాశాలు ఇవ్వలేదు. ఎందుకంటే ఈయనకు సంగతి వాళ్ళకి బాగా తెలుసు. ఇక్కడ ఆయన ఎఫ్స్టీన్ ఫైల్ వచ్చినప్పటి నుంచి మరీ మెలికలు తిరుగుతూ ఉన్నటువంటి మోడీ, నిజంగా ఈ ప్రపంచం మీద ఏ ప్రధానమంత్రి, సొంత దేశంలో ఏ ప్రధానమంత్రి ఇంత పెద్ద ప్రజల చేత విమర్శలు చెందినటువంటి ప్రధాని ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఈయన ఎందుకున్నాడంటే ఈయన చదువు అబద్ధం చెప్తాడు, నేను చాయ్ వాళ్ళని అంటాడు, నేను భిక్షా మాంకర్ కాయ అంటాడు, నేను మొత్తం బిచ్చమెత్తుకొని బతికిన అంటాడు, ప్రపంచ దేశాలు తిరిగిన అంటాడు. ఒక్కదానికి ఒకటి పొంతన లేని అబద్ధాలు మాట్లాడుతున్న ఈయన నమ్ముకున్నటువంటి అంధభక్తులు కూడా పచ్చి అబద్ధాలను ప్రచారం అంటే ఆయనకు ఉన్నదానికన్నా 100 రెట్లు ఎక్కువ చేసి చూపించడం వల్ల, మీడియాను కొనడం వల్ల ప్రజలకు వాస్తవం తెలిసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ట్రోలు ఏ దేశ ప్రజలు కూడా ఆ దేశ ప్రధాని మీద ఇంతగానం చేయలేదు. కారణం ఏంటి అంటే ఈవీఎంల వల్లనే ఈయన గెలుస్తున్నాడు అనేది జగమెరిగినటువంటి సత్యం. అవి పక్కకి పెట్టి మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అన్నట్టు అందరికీ కూడా మనం రేషన్ బియ్యం తీసుకుంటే తంబు పెడుతున్నాం కదా, మనం ఏది చేయాలన్నా స్కాలర్షిప్లు తీసుకొని తంబు పెడుతున్నాం కదా. ఇలా మన క్లారిటీ కోసం ఓటింగ్ కూడా తంబు పెట్టాలని చెప్తే తంబు పెడితే మోడీ అనే వ్యక్తి తన పరిపాలన అసలు దరిదాపుల్లో కనబడదు అనేది ఈ దేశ ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. ఇలా గాంధీ కుటుంబం పైన బురదలతో మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ ఇలా రాహుల్ గాంధీ మీద విషప్రయోగమైనటువంటి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకున్నటువంటి మోడీ, నీ కథం నీవు అంటే నీ విధానం మొత్తము ప్రజలకు తెలిసిపోయింది, నిన్ను ఇంటికి పంపడే తర్వాయి అనేది ఈ ప్రజలు జగమెరిగినటువంటి సత్యం. రెండో విషయం మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే యుద్ధం ఆపడం కోసము అమెరికా, ఇజ్రాయిల్ కలిసి సిగ్గు లేకుండా ఇంత దేశాన్ని ఓడిస్తాము, మేము పడగొడతామని చెప్తే ఆ దేశము ఎదురు తిరిగితే నోరు తెరిచి మళ్ళీ దోన్రికప్పలేక తయారయ్యారు. ఇలా 2 దేశాలు సిగ్గు లేకుండా యుద్ధం ఆపమని వస్తున్నాయి. ఆ యుద్ధం ఏంటంట, ఇరాన్ అణుబాంబులు తయారు చేయొద్దంట, అర్ముజ్ సంధిని ఎప్పుడు ఓపెన్ చేయాలంట, ఇంకో 15 అంశాలతో కూడింది పంపిరు. ఇట్లా ఇంటికే ఇట్లా తీసి ఇట్లా ఊదిరాళ్ళు. నీవు నీ బద్మాషి ట్రంప్గా నువ్వు ఒక వెధవవు, ఇక మామూలు కాదని లెక్క కూడా తీసుకోలే, నోర్మే అన్నారు.
ఫస్ట్ నువ్వు చెప్పిన షరతులు మాకు అవసరం లేదు, నీ ఇజ్రాయిల్ను నిన్ను ఒక తాట తీస్తామని చెప్పింది ఇరాన్. దాని తర్వాత ఏం చెప్పిందంటే, నువ్వు చెప్తున్నావు కదా నీ చుట్టుముట్టు నీ దొంగ స్థావరాలు ఏవైతే నీ ఆర్మీ స్థావరాలు అమెరికాకి సంబంధించినవో మొత్తం పీకేసుకొని వెళ్ళిపో, ఫస్ట్ మొత్తం తీసుకొని వెళ్ళిపో, నేను దాని గురించి మాట్లాడతాను చెప్తే ఇవాళ ఏం చేయాలో ఉరి పెట్టుకొని సావాలన్నా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు మోడీ. ట్రంప్ ఈజ్ ట్రయింగ్, he himself trying to hang because the people of world understood his knowledge. He underestimated Iran. Whenever the Iran courageously coming forward to fight against the two countries, then Trump has been shaking and shivering. He stepped so many steps back and he begged other countries and he begged Pakistan also to intervene, to communicate, to stop the war. But Iran didn't care the interaction of the Modi, the message of the Modi. Not only that, Iran gave warnings to the Trump. Iran gave warnings to Trump. First, you have to demolish your places of the armies nearby Iran and Israel. Then we will think about you అని చెప్పి సాఫ్గా చెప్పేసారు. ఇవాళ ఎంత ఘోరం అంటే అయిపోయిందంటే యుద్ధం అంటే ఏంది ఏమో చేస్తామనుకోరు, ఏమేమో గబాలు వాళ్ళు ఆకిరు. ఇలా ఇరాన్ తీసుకున్నటువంటి త్యాగం ముందర ఇక ఇదే మోడీ అయిన ఉంటే ఇంత పూర్తి వేరే దేశాలతో కొట్లాడితే ఇక భూమి పుట్టిందాకా మేమే ఉందాం అంటారు వీళ్ళు. ఒకవేళ మోడీ కనుక ఇట్లా ఫైట్ చేస్తే, ఎందుకంటే మన ఆర్మీ సత్తలేక కాదు, వీళ్ళు చేసింది ఘోరంత అయితే చెప్పేది కొండంత పచ్చి అబద్ధాలు చెప్తూ రాహుల్ గాంధీ మీద విష ప్రయోగం చేస్తూ ఉన్నారు. కానీ నిజమైన నాయకుడు, ఈ దేశ రక్షకుడు, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన నిజంగా అవసరం వస్తే, ఒక మంచి నాయకుడు పుట్టుకొస్తే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని నమ్మకం రాహుల్ గాంధీకి వస్తే ప్రధానమంత్రి పదవిని కూడా లెక్క చేయని త్యాగం ఉన్నటువంటి, ఎలాంటి దుర్బుద్ధి లేనటువంటి నరేంద్ర మోడీతో పోల్చుకుంటే రాహుల్ గాంధీ అత్యంత గొప్ప నాయకుడు. ప్రపంచ దేశాలను లీడ్ చేయగలడు, వాళ్ళను టోటల్ పిలిచి మాట్లాడగలడు, కమ్యూనికేట్ చేయగలడు, ఎడ్యుకేటెడ్, మంచి స్వాభావికమైనటువంటి నాలెడ్జ్, పవర్ఫుల్ సౌండ్ మైండ్ కలిగినటువంటి రాహుల్ గాంధీని ఖచ్చితంగా దేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈవీఎంలు పక్కన పెడితే రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున దూసుకొచ్చేటువంటి అవకాశాలు క్లియర్ కనబడతా ఉన్నాయి. మొత్తం మీద మోడీ టోటల్ గా మోడీ మీద, ట్రంప్ మీద, అసలు ఆ నేతనేవా పీతనావా ఆడున్నాడు కదా, ఇలాంటి వాళ్ళ మీద అసలు ఈ ముసలోళ్ళు ఎంత తిక్కలోళ్ళు, వీళ్ళు ఎవడు ఏమన్నాడు, ఎవడు చేయమన్నాడు, వీళ్ళ ప్రజలకి ఏమున్నదని చెప్పి మొత్తం పరిశీలనలో ఉన్నారు. మొత్తం మీద భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ దేశ ప్రధాని కూడా ఇంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ గురి కాలేదు. కేవలం నరేంద్ర మోడీ అబద్ధాల వల్ల, నరేంద్ర మోడీ మోస ప్రకటన వల్ల, నరేంద్ర మోడీ మోసపు అవార్డుల వల్ల. నిన్న మొన్న కూడా దాంట్లో ఓడు వేసుకున్నాడు నరేంద్ర మోడీ మళ్ళీ ప్రపంచంలో గొప్ప నేత అని. ఇవన్నీ ఉత్తాయే. ఆ సంస్థలు ఎవడు ఉన్నాడు, నువ్వు ఏం చేసినావో చెప్పు. నువ్వు నరేంద్ర ఇలా ఓడు నాకు పెట్టిండు, నేను చూస్తాను, నీకు అది చూపిస్తా. అసలు ఎంత అబద్ధాలంటే ఇవి, ఇంత ఘోరం ఎందుకా మీకు నాకు అర్థం కాదు. ఇన్ని అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. ఏం పెట్టారంటే వరల్డ్ నంబర్ 1 లీడర్ మోడీ అంటే 68% రేటింగ్ తో మళ్ళీ టాప్ అంట. నీ బొంద. వరల్డ్ నెంబర్ 2 అంటే ఇంకో 62. సౌత్ కొరియా అధ్యక్షుడు అంట. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ 39 పాయింట్లతో 3వ స్థానంలో ఉండంట. మోడీ నెంబర్ 1 ఉండంట. నేనేమంటానంటే ఈడెవడో ఇది వరల్డ్ నంబర్ 1 లీడర్ అని చెప్పింది కదా ఈ రేటింగ్ లో టాప్ అని చెప్పి, యుఎస్ కు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ లేటెస్ట్ సర్వే ప్రకారంగా చెప్పినట్టు ఇదంతా. నేను అడుగుతా ఉన్నా యుఎస్ సంస్థ ఏ పాయింట్ల మీద చెప్పిందో బహిర్గతం చేయి. నరేంద్ర మోడీని ఏ పాయింట్ల ఆధారంగా, ఏ పాలన ఆధారంగా అమెరికా దీని మీద చర్చ చేసిందో చెప్పండి. దీని మీద ఆయనకు మార్క్ ర్యాంకింగ్ ఇచ్చిందో. ఇవన్నీ పైసలు ఇచ్చారు ర్యాంకులు. ఇవన్నీ భారతదేశంలో ఉన్న పైసలు ఇచ్చి తెచ్చుకున్నటువంటి ర్యాంకులే తప్ప ఏం చేసినావు చెప్పమని అంటున్నా. ఉద్యోగాలు ఇస్తే వచ్చిందా, దేశ ప్రజలను కులమతాలుగా కాకుండా ఐక్యం చేసినందుకు వచ్చిందా, ప్రాజెక్టులు కడితే వచ్చిందా, లేదంటే ప్రతిపక్షాన్ని గౌరవించినందుకు వచ్చిందా, ఆదాని అంబాలను పెంచి పోషించినందుకు వచ్చిందా, లేదంటే 200 లక్షల కోట్లకు పైగా అప్పు చేసినందుకు వచ్చిందా, దేనికి వచ్చింది అవార్డు ఆయనకు? లేకుంటే 12 రాష్ట్రాల్లో పార్టీలను కూలగొట్టినందుకు వచ్చిందా, నోట్ల బందీ చేసినందుకు వచ్చిందా? ఎందుకు వచ్చింది నరేంద్ర మోడీకి అవార్డు చెప్పమని ఎవరన్నా? ఇవన్నీ బద్మాషి లెక్కలు ఇవన్నీ. కాబట్టి 100% ఖచ్చితంగా 3వసారి గెలిచి ఉన్న పరువు కాదు, ప్రజలు మళ్ళీ దేకకుండా మళ్ళీ చూడకుండా అయినటువంటి వ్యక్తి నేత ఎవరంటే నరేంద్ర మోడీ. దాని తర్వాత ట్రంప్ కూడా ప్రపంచ చరిత్రలో ఒక హీనమైన చరిత్ర మూట కట్టుకున్నాడు. నేతన్యాహు కూడా అంతే. ఇలా ఇద్దరు నమ్ముకొని నేతన్యాహు కథమైపోయాడు. కానీ ఇంత చిన్న దేశమైన ఇరాన్ చాయ్ హైదరాబాద్లో తాగుతాం. ఆ ఇరాన్ ఇంత గట్టి దేశము ఈ ప్రపంచంలో దుర్మార్గమైన దేశాలను ఎదురు తిరుగుతుందని ఎవడు ఊహించలే. అసలు ఇప్పుడు ఈ 10 years కాదు, ఈ 100 సంవత్సరాల్లో ఇంత పవర్ఫుల్ దేశం ఇరాన్ అని ఎవరికి తెలవలే. ఇప్పుడు తెలిసింది. ఇక మేకపోతు గాంభీర్యం చూపించేటువంటి అబద్ధాలు చెప్పి ప్రచారం చేసి ఒక నాయకుని డబ్బగొట్టి దేశ ప్రజలకు ఉపాసం ఉంచి దేశ ప్రజల బతుకులను ఆగం చేస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. కులపిచ్చి, మతపిచ్చి,
అబద్ధం తీర్పులు, పచ్చి బటవాజ్ పనులు, మోసాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఈ దేశంలో. కాబట్టే ఫర్ ఎ చేంజ్ ఫర్ అవర్ కంట్రీ, డెవలప్మెంట్ ఆఫ్ ద అవర్ కంట్రీ, రాహుల్ గాంధీ షుడ్ కమ్. రాహుల్ గాంధీ వి నీడ్, రైట్ పొలిటీషియన్ వి నీడ్. ద పీపుల్ ఆఫ్ ఇండియా హెస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద రాహుల్ గాంధీ. సో చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోవాల్సిన విజ్ఞప్తి చేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటుంది. జై హింద్, జై భీమ్, జై భారత్.